మన ఆంధ్రప్రదేశ్ మరో వరం, మన భీమవరం ముద్దుబిడ్డ కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసవరం గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి యావత్ తెలుగు ప్రజల యొక్క ఆరాధ్య దేవుడు, 6 అడుగుల బుల్లెట్ అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, పార్థసారథి గారికి, ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణరాజు గారికి, వేదిక మీద ఆశీనులైనటువంటి శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కృతులు తెలియజేస్తున్నాను. మిత్రులారా, వేదిక ముందు పెద్ద ఎత్తున ఆశీనులైనటువంటి కూటమికి చెందినటువంటి జన సైనికులు, తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా వినమ్రపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇవాళ ఏదైతే పూర్వం ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయో, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి దాహార్తిని తీర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ పెరవల్లో శ్రీకారం చుట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని సంతోషంగా మనందరూ కూడా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, పెద్ద ఎత్తున నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఏదైతే రక్షిత మంచినీరు లేనటువంటి పరిస్థితి మన ప్రాంతంలో ఉన్నది, ఏదైతే ఆక్వా కల్చర్ కారణంగా నీరు కలుషితమైన ఉన్నది పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా మంచినీటి కోసం పరితపిస్తున్నటువంటి ప్రాంతం ఇది. అంటే అటువంటి ప్రాంతంలో ఈవేళ పెద్ద ఎత్తున దాదాపు 3050 కోట్లతో ఇవాళ ఒక శుద్ధి చేసినటువంటి నీటిని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలకు ఇంటింటికి అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో శ్రీకారం చుట్టబడతా ఉంది. మిత్రులారా, ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి పథకం జల జీవన్ మిషన్ పథకం కింద దేశంలో అన్ని గ్రామాల్లో ప్రజల యొక్క దాహార్తిని తీర్చి ఇంటింటికి కుళాయి నీరు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన దేశంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అమలైనప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఈ పథకం అమలుకు నోచుకోలేదు గత 5 సంవత్సరాల్లో అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మిత్రులు, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50% నిష్పత్తిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భంలో దాదాపు 27,000 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వం 13,500 కోట్లు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అప్పట్లో రాష్ట్రంలో అనుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం తన తాలూకు వాటాన్ని చెల్లించడానికి ముందుకు రాని కారణంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాల్లో ప్రజల యొక్క దాహార్తి తీరకుండా మిగిలిపోయింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులు, ఈ ప్రజల దాహార్తిని తీర్చడానికి మా దగ్గర నిధులు లేవని చేతులెత్తేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. దాహార్తిని చేర్చడానికి డబ్బులు లేవు కానీ సొంతంగా డిస్టిలరీలు నెలకొల్పి పెద్ద ఎత్తున మద్యం సరఫరా చేస్తున్నాం, తాగండి చావండి అనే విధంగా గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేసింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తుంది. ఏదైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి మంజూరైనటువంటి జల జీవన్ మిషన్ నిధులు ఉన్నాయో కాలం చెల్లిపోయింది 2024వ సంవత్సరంతో. కేంద్రం తన వాటాను ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే ఎవరైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్నారో వారి యొక్క కృషి, చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం ద్వారా మా రాష్ట్రంలో జల జీవనం మిషన్ మీరు ఇచ్చినటువంటి నిధులు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉపయోగించలేదు, మాకు మరింత గడువు కావాలి, మరింత సమయం కావాలి అని ప్రధానమంత్రి గారిని కోరిన మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం పవన్ కళ్యాణ్ గారి కారణంగా 2028 వరకు కూడా సమయం ఇస్తూ రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో మీ పథకాన్ని పూర్తి చేసుకోండి కేంద్రం అనుమతి ఇచ్చింది. అంటే దాని కృషి ఎవరు అంటే
పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు మిత్రులు. దాదాపు 5,000 ఒక్కొక్క గ్రామాలు, 5,200 కిలోమీటర్లు, ఏదైతే 280 OHSRలు OHBRలు నిర్మించడం ద్వారా, ఇక్కడ ఏదైతే ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ సిస్టమ్ ద్వారా ఇక్కడే నీటిని శుద్ధి చేసి మన గ్రామంలో మన ఇంటికి నీటిని చేర్చేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇవాళ మనం శంకుస్థాపన భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమం విషయాన్ని మీరంతా కూడా గమనించాలి మిత్రులు. ఈ విధంగా ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం కూడా సామాన్య పీడిత దళిత వర్గాలు ఎవరైతే ఉన్నాయో వారి యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం పనిచేసేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఉద్దానములో కిడ్నీ బాధితులకు పెద్ద ఎత్తున భరోసానివ్వడం ద్వారా ఆ తర్వాత కాలంలో ప్రభుత్వాలు కిడ్నీ బాధితులకి పెన్షన్ మంజూరు చేస్తున్నారంటే దానికి కారణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం. ఇవాళ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఈ రాష్ట్రంలో తనదైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాదాపు రాష్ట్రంలో 13,350 గ్రామాలకి దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే ఒక్క రోజులో గ్రామ సభలు నిర్వహించి చూపెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా ఉపయోగం. అదేవిధంగా ఇవాళ అడవి తల్లి బాట పేరుతో ఏదైతే గిరిజన తండాలు ఉన్నాయో వారందరికీ కూడా పెద్ద ఎత్తున రోడ్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం, పల్లె పండుగ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్లు వేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులు. అంతేకాదు ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి సర్ హర్దన్ కార్ని గారి పేరు మనం చెప్పుకుంటూ ఉంటాం. చాలా మంది మాట్లాడారు. అపర భగీరథుడు, మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఇప్పటికీ కూడా ఆయన ఫోటో పెట్టుకుని మనం పూజించుకుంటున్నామంటే ఈ గోదావరి డెల్టాలో ఇరిగేషన్ సౌకర్యం ఏదైతే ఉన్నదో ఆనాడు ఆయన కారణంగా వచ్చిందనేటువంటి ఒక మంచి ఆలోచన, మంచి భావన. అయితే ఈరోజు సర్ హర్దన్ కాటన్ గారు మనకు తెలియదు కానీ ఇవాళ ఈ గోదావరి డెల్టాలో ప్రజల యొక్క దాహార్తిని తీర్చినటువంటి పవన్ కళ్యాణ్ గారితో కలిసి మనం ఇంత కూడా ఇవాళ ఈ వేడుక నిర్వహించుకుంటున్నాం. రాబోయేటువంటి రోజుల్లో చరిత్రలో ఎవరు ఈ గోదావరి జిల్లాల ప్రజల యొక్క దాహార్తిని తీర్చారు అంటే రాబోయేటువంటి తరం మీ పిల్లలు, మీ మనవలు, మునిమనవలు కూడా చెప్పుకునేటువంటి పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయాన్ని సార్. అదేవిధంగా ఆయన ఔదార్యం విషయంలో ఈ మధ్యన అందరు క్రికెట్ మహిళలు ప్రపంచ కప్ నెగ్గితే వారందరినీ పిలిచి సత్కరించి బట్టలు పెట్టి బహుమతులు ఇచ్చి 5 లక్షల రూపాయల నగదు ఇచ్చి ఎవరైతే గిరిజన తండాలో ఉన్నటువంటి ప్లేయర్స్ ఉన్నారో వారి గ్రామాలకి మాకు రహదారి లేదంటే సాయంత్రం లోపు కూడా రహదారిని మంజూరు చేయించి వేయించినటువంటి వ్యక్తి. ఈ విధంగా రాజకీయాల్లో ప్రజల్లో తనకున్నటువంటి యొక్క ఏదైతే పేరు ప్రతిష్టలు ఉన్నాయో వాటి ఆధారంగా ప్రజలకు ఉపయోగపడాలి, నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మాట్లాడాలి కానీ ఆయన మాటల కోసం మీరంతా ఎదురు చూస్తున్నారు. నాకు తెలుసు ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ ఒక విషయం చెప్పాలా ముందు, ఇవాళ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని కూడా సమన్వయం చేసి గతంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వం, సన్నాసి ప్రభుత్వాన్ని ఇంటికి తరిమి కొట్టాము అంటే ఆయన బీజేపీని, తెలుగుదేశం పార్టీని సమన్వయం చేసినటువంటి విధానం. సొంత ప్రయోజనాలని, సొంత పార్టీ ప్రయోజనాల కన్నా
నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనేటువంటి ఆలోచనతో నిరంతరం చంద్రబాబు నాయుడు గారితో నరేంద్ర మోడీ గారితో వారిద్దరిని సమన్వయం చేసి ఇవాళ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తూ మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.